హాయ్ నేను మీ ఎస్ఎన్ఆర్. 'బిగ్ బాస్' హౌస్‌లో 22 రోజు ఏం జరిగింది ఏంటో ఇప్పుడు చెప్తాను. సో, 22 రోజు పెద్ద సందడేం జరగలేదు. గతంలో సెకండ్ డే ఆర్ థర్డ్ డే కోడిగుడ్డు పోయిందనేసి పెద్ద గొడవ జరిగింది. ఆ ఇష్యూనే ఒక 4, 5 రోజుల పాటు హడావుడి చేశారు. ఆ కోడిగుడ్డు గురించే ఎలిమినేషన్‌లు కూడా జరిగినాయి. దాన్ని ఎక్స్‌టెన్షన్‌గా ఈరోజు తాలింపేయటానికి దినుసులు కావాలి అంటూ పెద్ద గొడవ. 4 ఎల్లుల్లిపాయ రెమ్మలేదో అడిగినట్టుంది సంజన. దానికి తనూజ హౌసు మేనేటర్ వచ్చేటప్పటికి తనూజ ఒప్పుకోలేదు. నేను చూసుకుంటాను. మీరెవరు? నా నా హౌస్ దాంట్లోకి మీరెవరు ఇన్వాల్వ్ అవ్వటానికి వీల్లేదు. మీరు ఎక్స్ట్రాలు మాట్లాడటానికి వీల్లేదంటూ కూడా తనూజ చెప్పడం జరిగింది. సో, ఇక్కడ ఎంతసేపు 'బిగ్ బాస్' హౌస్‌లో బయట చూసేవాళ్ళు కానీ, ఆడియన్స్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఏమన్నా ఈవెంట్స్ జరుగుతుంటే లేకపోతే టాస్కులు జరుగుతుంటే ఇంట్రెస్టింగ్ ఉంటే చూస్తారేమో తప్ప, ఇట్లా తాలింపు గురించి, షాంపూ, కండిషనర్ల గురించి, అలాగే కోడిగుడ్డు గురించి చూడటానికైతే ఆడియన్స్ ఖాళీగా అయితే లేరని నా అభిప్రాయం. ఎందుకంటే హౌస్‌లో చిన్న చిన్న అంశాలని పెద్దగా చేసుకోవటం, ఆ తాలింపు ఎందుకెళ్ళేదని ఈళ్ళు అరవటం, దీని తర్వాత భరణి వచ్చేసి పెద్ద అరుపులు అరవటం, తర్వాత హరీష్ వచ్చేసి నేను హెల్ప్ చేస్తానంటాం. ఇయన్నీ ఎందుకంటే పనికిరాని వ్యవహారాలు. 1 అవర్ టు 3 అవర్స్ తాలింపు గురించే గొడవ. మొన్న కూడా అంతే. కోడిగుడ్డు పోయిందనేది కోడిగుడ్డు గురించి ఒక రోజు మొత్తం గొడవ. తర్వాత ఆ కోడిగుడ్డు గురించి ఎలిమినేషన్స్. ఇప్పుడు రేపొద్దున వచ్చేటప్పటికి వీకెండ్ వచ్చేటప్పటికి ఈ తాలింపు గురించే తాలింపు నువ్వేయలేదు. ఈ తాలింపు గురించి ఎలిమినేషన్స్ ఉంటాయి. అంటే ఆడియన్స్‌కి మనం ఎటువంటి కంటెంట్ ఇస్తున్నాం అనేది 'బిగ్ బాస్' హౌస్‌లో కానీ లేకపోతే 'బిగ్ బాస్' ఓనర్స్ కానీ గుర్తుపెట్టుకోవాలి. తాలింపు గురించి ఎందుకు ఇంత డిస్కషను? తాలింపు గురించి ఆవిడకి 4 ఎల్లుల్లిపాయలు ఇస్తే అయిపోయింది గొడవ. ఆవిడకి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి. ఆవిడకో బేబీ ఉంది. తాలింపే అడిగింది పెద్ద ఆవిడ ఆస్తులేం అడగలేదు. 4 ఎల్లుల్లిపాయలో సమ్ ఏదో అడిగింది. నాకు ఆ తాలింపు కావాలంది. ఇచ్చేస్తే గొడవ లేదు. ఆవిడ ఈ తనూజ ఇవ్వకుండా దీన్ని ఎక్స్‌టెన్షన్ చేస్తూ ఆ తాలింపు నా ఇష్టం, ఈ హౌస్ నాది ఇదంతా గోల చేయడంతో ఈ చిలికి గాలి అనేది ఈ మధ్యలోకి కొందరు ఎంటర్ అవ్వటం. అబ్బా! ఈ చూసే వాళ్ళకి తాలింపు గురించి గొడవ అనేది చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి. బట్ ఇక సంజన వచ్చేటప్పటికి కెప్టెన్‌గా ఉన్న డిమాన్ అతను ఎంతసేపు అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాడు గానీ, నాకైతే సపోర్ట్ చేయడు. నేను ఆంటీనయిపోయాను. నేను పిల్ల తల్లిని కాబట్టి నన్ను అతను సపోర్ట్ చేయడు అంటూ కూడా ఫ్లోరా సైనితో మాట్లాడటం కూడా జరిగింది. అతను ఎంతసేపు అమ్మాయిల వెనకాలే తిరుగుతున్నాడు. అమ్మాయిలకే సపోర్ట్ చేస్తున్నాడు. నేనేమన్నా నేను అబ్జెక్షన్ చేసినా అతను పట్టించుకోవట్లేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అంతలో ఆవిడ బాధపడుతుంటే హరీష్ వచ్చాడు. హరీష్ వచ్చి "మీరు బాధపడకండి. నేను మీకున్నాను. నేను హరీష్‌ని కాదు హృదయ మానవుని. మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దు. మీరేం టెన్షన్ పడినా నేనొచ్చి ఆదుకుంటాను" అంటూ కూడా హరీష్ చెప్పడం జరిగింది. సో, ఇదంతా జరుగుతుండగా ఇమాన్యుల్ వచ్చి "మమ్మీ బాధపడకు. ఏం పర్లేదు. నేను 'బిగ్ బాస్‌ని' రిక్వెస్ట్ చేస్తానంటూ 'బిగ్ బాస్' నాకు, మమ్మీకి కొంచెం చికెన్ తెప్పించండి. కొంచెం మమ్మీ ఇబ్బందిలో ఉందంటూ బాధపడుతుంది ఫుడ్ లేక" అంటూ కూడా ఇమాన్యుల్ 'బిగ్ బాస్‌ని' అప్పీల్ చేసుకోవడం జరిగింది. సో, ఇదంతా జరుగుతున్న క్రమంలో అయితే నాకు ఫుడ్ వద్దు, టిఫిన్ వద్దు అంటూ కూడా సంజన అలిగి హౌస్ మొత్తం గోల చేసింది. కనీసం నాకు పోపు దినుసులకు కూడా పోపేయటానికి కూడా అవకాశం లేదా? నాకు ఆనియన్స్ వద్దు, వెల్లుల్లిపాయతో పోపు కావాలంటూ కూడా ఆవిడ పెద్ద గొడవే చేసింది. బట్ నాకు తినటానికి లేదా? నాకు 'బిగ్ బాస్' హౌస్‌లో భిక్షేస్తారా? అంటూ కూడా ఆవిడ పెద్ద అరుపులు గోలగా చేయటం జరిగింది. ఓవరాల్‌గా 'బిగ్ బాస్' హౌస్ 22 రోజు పోపుతోనే సగం గడిచిపోయింది. ఇది అయిపోయిన తర్వాత స ఫుడ్ మానిటర్‌గా కెప్టెన్ వచ్చేసేటప్పటికి ఫుడ్ మానిటర్‌గా తనూజాని తీసేద్దాం. తనూజాని తీసేస్తే ప్రాబ్లమ్ ఉండదు. అందువల్ల ఫుడ్ మానిటర్‌గా దొంగకే తాళం చెవులిస్తే ప్రాబ్లమ్ లేదు. సంజనానే మీరే ఫుడ్ మానిటర్‌గా ఉండండి. అసలు ఏ ప్రాబ్లమ్ జరగదు అంటే తనూజాని తీసేసి సంజనాకే ఫుడ్ మానిటరింగ్ ఇవ్వటం కూడా జరిగింది. 22 రోజు నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ నుంచి ఎవరు తప్పుకుంటారు అనే దానికి ఇమ్యూనిటీ టాస్క్ కూడా పెట్టడం జరిగింది. దానికి టాస్కులు కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ టాస్క్ వచ్చేటప్పటికి దివ్య, సుమన్ శెట్టి పాస్ అయ్యారు, గెలిచారు. తర్వాత సెకండ్ టాస్క్ వచ్చి ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఆడాలి. ఒక కర్రలతో ఒక వంతెనలాగా ఏశారు. దానికి సగం వరకు ఫిల్ చేశారు. అక్కడి నుంచి ఎవరైతే సపోర్ట్ చేస్తారో అది దాటుకుని పక్కకెళ్ళే టేబుల్ మీద బ్యాడ్జ్ ఉంటుంది. ఆ బ్యాడ్జ్ తగిలించుకోవాలి. ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో దివ్య, సుమన్ శెట్టి, ఫ్లోరా, తనుజ వీళ్ళిద్దరిని ఇమ్యూనిటీ పవర్ టాస్క్‌లో వాళ్ళిద్దరిని నుంచోబెట్టారు. వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారనేది సపోర్ట్ చేస్తూ అలాగే ఆ వంతెనలాగా పెట్టారు. ఆ వంతెనకి ఎవరైనా చెక్కలు సపోర్ట్ చేస్తారు. అంటే చిన్న టాస్క్‌లో పెట్టారు. ఎవరొచ్చినా కూడా సుమన్ శెట్టికి అలాగే తనూజాకే సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ ఇమాన్యుల్ వచ్చాడు. తనూజాకి, సుమన్ శెట్టికి హెల్ప్ చేశాడు. ఎందుకు హెల్ప్ చేయలేదన్న దానికి కూడా కారణాలు చెప్పాడు. నాకు సుమన్ శెట్టి అన్న ఆట బాగుంది. అలాగే తనూజ ఎమోషనల్‌గా ఆడుతుంది. తన ఆట బాగుంది. మీ ఆట బాలేదని కాదు గానీ బట్ మీ ఇద్దరి మీద పోల్చుకుంటే నాకు వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేయటం నాకు అవసరం అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే భరణి కూడా అదే చెప్పాడు. సారీ వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తా అంటూ భరణి కూడా సుమన్ శెట్టికి అలాగే
తనూజ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఫ్లోరా ఒక్కసారైనా దివ్య నాకెందుకు సపోర్ట్ చేయరని అడిగింది కానీ, ఫ్లోరా సైని మాత్రం నవ్వుతూనే ఏదొచ్చినా కూడా యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాల్సింది ఏందంటే, ఫ్లోరా కూడా మంచి మార్కులే వచ్చినాయి. ఎప్పుడు కూడా ఆడియన్స్ పోల్ నుంచి కూడా ఆవిడకి మంచి మార్కులు వచ్చినాయి. 81 అనుకుంటా మోస్ట్‌లీ. ఆవిడకి యెస్ అని చెప్పారు. ఆవిడ ఆట నిజంగా చాలా బాగుంది ఫ్లోరా సైనిది. ఆవిడ దేన్ని హార్ట్‌కి తీసుకోదు. ఏదైనా నవ్వుతూ స్వీకరిస్తుంది. మీరు నాకు ఓటేయలేదు ఓహ్! థాంక్స్, నా తప్పులేంటో చూసుకుంటాను. నాకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే ఫ్లోరా సైని. ఎందుకంటే ఆవిడ ఏదైనా పాజిటివ్‌గా తీసుకుంటుంది. కొంతమందయితే ఏదైనా తీసుకోవట్లేదు, అరిచేస్తున్నారు. బెగ్గర బెగ్గర అరుస్తున్నారు, గొడవ పడుతున్నారు, చాలా చాలా చేస్తున్నారు. ఫ్లోరా సైని మాత్రం అదేం లేదు. మీకు ఓటేయట్లేదంటే ఓహ్! థాంక్స్ అండి. నాకేమైనా ప్రాబ్లమ్ ఉంటే, నా వల్ల తప్పుంటే నేను నేర్చుకుంటానంటూ చెప్తుంది తప్ప, ఆవిడెవరో బెగ్గరగా అరవట్లేదు, పెద్ద పెద్ద గొడవలు చేయట్లేదు. కాకపోతే గేమ్‌లో ఇంకా ఇన్వాల్వ్ అయితే ఇంకా బావుంటుంది. ఆవిడ కూడా చాలా వారాలు ఉంటుంది. అటువంటి కంటెస్టెంట్ ఉంటే, నాకు తెలిసి బిగ్ బాస్‌లో హెల్తీ కంటెస్టెంట్ అంటే ఫ్లోరా సైని. తనూజ, సుమన్ శెట్టి అయితే రౌండ్ 2లో వాళ్ళిద్దరూ గెలవడం జరిగింది. దివ్య గాని, తర్వాత ఫ్లోరా సైని గాని వెనక్కెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఉంటే ఇమ్యూనిటీ టాస్క్‌లో గెలిచిన వాళ్ళవుతారు. తర్వాత వీళ్ళిద్దరిలో ఒక్కరు నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పుకుంటారు. సో, ఇది బిగ్ బాస్ 22వ రోజు బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన దాని మీద నా రివ్యూ. సో, ఏది ఏమైనా కూడా భరణి వచ్చేటప్పటికి గతంలో అందరూ చెప్పుకున్నట్టే భరణి నుంచి ఇంకా మాస్క్ పోవాలి. భరణిలో ఒరిజినాలిటీ అయితే రావాలి. ఒరిజినాలిటీ రావాలంటే బయటకొచ్చి కేకలు, పెద్ద పెద్ద గొడవలు చేయక్కర్లా. బట్ అన్నిటికీ మౌనం అక్కర్లేదు. కొన్నిటికి మాట్లాడాలి. పెద్ద తరహాగా ఉన్నప్పుడు అన్నిటికీ స్పందించాలి. అన్నిటి గురించి మాట్లాడాలి. ఎందుకంటే బిగ్ బాస్‌లో 14 మంది ఉన్నారు. 14 మంది మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. బట్ రకరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి పెద్దవాడిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇమాన్యుల్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. నిజమైతే నిజం చెప్తున్నాడు, తప్పైతే తప్పు చెప్తున్నాడు. మమ్మీ నువ్వు చేసిన తప్పు అన్నాడు. తనుజాకి నువ్వు చేసిన తప్పు అన్నాడు. ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా నువ్వు చేసిన తప్పే అని చెప్తున్నాడు. కొద్దో గొప్పో 91% అతనికి పోలేని కాబట్టి, యెస్ అని పోలేని కాబట్టి ఆడియన్స్ ఇచ్చారు కాబట్టి 91% ఇమాన్యుల్ చాలా జెన్యూన్‌గా ఆడుతున్నాడు. ఏమైనా అవకాశం వచ్చినా కప్పు తీసుకెళ్లేది జెన్యూన్‌గా ఇమాన్యుల్‌కే ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, బిగ్ బాస్ హౌస్‌లో కొత్తగా కంటెస్టెంట్స్ వస్తారని అందరూ వెయిట్ చేశారు కానీ ఎవరు కంటెస్టెంట్స్ అయితే రాలేదు. మరి దసరాకి ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తాడేమో బిగ్ బాస్, చూడాలి. సో, ఇది బిగ్ బాస్ మీద నేనిచ్చే బిగ్ రివ్యూ. అయితే నా రివ్యూ గాని, అలాగే బిగ్ బాస్ హౌస్‌లో మీకు నచ్చిన కంటెస్టెంట్ గాని ఎవరైనా ఉన్నారంటే కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.